This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasishtamu, Utpatti Prakarana Yogamu, 42వ రోజు 20th October 2020. కొంతమంది పేజ్ నెంబర్స్ అడుగుతున్నారు. పీడిఎఫ్ అయితే 96 పేజ్, టెక్స్ట్ అయితే 81 పేజ్ నెంబర్. ఈరోజు మనం చదవబోయేది. నా సలహా ఏంటంటే బోధపరుస్తున్నప్పుడు చదవద్దని నా ఉద్దేశం. ఎందుకంటే కాకపోతే వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు మేడం, ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ పెడుతున్నారు పేజ్ నెంబర్. అందుకని దానివల్ల అంటే కోల్పోయేది వాళ్ళే, ఎందుకంటే ఎంత అర్థమవుతుందో అది అర్థం అవ్వదు. సరే, స్టార్ట్ చేద్దాం. ఓకే. The creator Brahma said, the individualized consciousness bracket lo mind has in its own manifold potentialities. Okay. అయిపోయిందే చదువుతున్నారు కదా? లేదు మేడం, ఇది ఫ్రెష్ గా చదువుతున్నా. ఒక రెండు లైన్ వెనక్కి వెళ్దామంటారా? ఎప్పుడు అలాగే చేయండి, వెనకాల ఒకసారి చదివిస్తే కనెక్షన్ వచ్చేస్తుంది. ఓకే. Just as the sons of the holy man gained the position of creators of the world on account of the powers of their minds, even so have I become the creator of the world. It is the mind that makes things appear here. It brings about the appearance of the body, etc. Not else is aware of the body. Okay, continue చేస్తున్నాం. The creator Brahma said, okay. The individualized consciousness bracket లో మైండ్ అని ఇచ్చినారు, has in its own manifold potentialities, even as spices have taste in them. Spices have taste in them. Have taste in them. అంటే సుగంధ ద్రవ్యాలకి ఎలా అయితే వాటి రుచి వాటిలో వాసన ఉంటుందో, అలాగే మనస్సు కూడా దాని స్వతసిద్ధమైనటువంటి లక్షణం దానికి ఉంది. That consciousness itself appears as the subtle or ethereal body. అంటే ఆ చైతన్యమే ఒక సూక్ష్మ శరీరంగా లేకపోతే ఇతరిక శరీరం అనేది ప్రాణమయ కోసం ఉంటుంది. ఇథీరియల్ బాడీగా మనకి అదే ఆ చైతన్యమే ఆ రూపంతో కనిపిస్తుంది. ఏ బాడీ అయినా ఆ చైతన్యమే. And when it becomes gross, that itself appears to be the physical or material body. ఆ చైతన్య స్థూలత్వానికి వచ్చేసరికల్లా అప్పుడు మనకి ఫిజికల్ బాడీ కాదని మెటీరియల్ బాడీ అంటే ఈ భౌతిక శరీరంగా అవుతుంది. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. కత్యతే జీవనాం నైత చిత్తం ప్రతనువాసనం శాంతదేహ చమత్కారం జీవం విద్ధి క్రమాత్పరం. That individualized consciousness itself is known as the jiva or the individual soul. అంటే మనిషిలో ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఉన్నటువంటి చైతన్యమే మనం జీవాత్మ, జీవుడు అంటున్నాం. When the potentialities are in an extremely subtle state, I conclude madam sentence. అంటే జీవుల్లో ఈ చైతన్యం అంతా కూడా చాలా సూక్ష్మతర రూపంలోకి మారిపోతుంది. దాన్ని పరిమితమైన దేహంలో ఉన్నప్పుడు ఆ చైతన్యాన్ని సూక్ష్మతరంగా ఉన్నది అది జీవాత్మ అంటున్నాం. And when all this jugglery of the jiva ceases, that itself shines as a supreme being. అది ఈ జీవ యొక్క జగ్లరీ అంటే రకరకాలైనటువంటి ప్రక్రియలన్నీ ఎప్పుడైతే ఆగిపోతాయో అంటే అది అప్పుడు మాత్రం అది ఆ పరమాత్మ స్థితికి, ఆ సుప్రీం బీయింగ్ అంటే ఆ అసలైనటువంటి పరమాత్మ స్థితికి చేరుకుంటుంది.
ఇక్కడ జగ్లరీ అంటే జీవించి ఉండగా దాని ఆటలన్నీ అవన్నీ ఆగిపోయాక అది పరమాత్మ స్థితిని చేరుకుంటుంది. I am not, nor is there anyone in this universe. ఇంకా నేను లేను, అలాగే ఎవరు కూడా ఈ ప్రపంచంలో అస్తిత్వం కలిగి లేరు. All this is nothing but the infinite consciousness. ఇదంతా అంటే కనిపించిన అంతా కూడా ఆ అనంత చైతన్యం తప్ప వేరే ఏదీ లేదు. Just as the intention of the young man became manifest, all this is appearance based on infinite consciousness. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే అనంత చైతన్యంలో ఎలా అయితే ఒక యువకుడు తను ఏం తలుచుకుంటే అది చెయ్యాలనుకుంటూ చేయదలుచుకుంటూ చేస్తున్నాడు, అలాగే అనంత చైతన్యంలో ఒక తలంపుతోనే ఇదంతా ఏర్పడింది జగత్ అంతా. The young man's intention made them feel that they were the creators. Even so, I am. అలా యంగ్ మ్యాన్ అంటే యువకుడు ఏమనుకుంటాడు, అన్నిటి తానే చేస్తున్నాడు, తనే క్రియేటర్. అలాగే ఐ అన్నది కూడా లోపల అయామ్ కూడా అలాగే అనుకుంటుంది, నేను అని. The pure and infinite consciousness alone thinks of itself as the jiva. ఆ అనంత చైతన్యమే జీవంగా ఉన్నది. అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ మాత్రమే జీవుడుగా మారింది. మారడం అంటే ఏంటి, జీవుడైంది అంటే శరీరంలోకి వచ్చి పరిమితం అయిపోయింది. ఆ పరిమితమై సూక్ష్మతరమైన దాన్ని జీవుడు అంటున్నాం. And as the mind and then believes itself to be the body. And the mind, as the mind and and then believes itself to be the body. మైండ్ కూడా నేను శరీరాన్ని అని నమ్ముతూ ఉంటుంది. When this dream-like fantasy is prolonged, this long dream feels like reality. ఈ పెద్ద అంటే ఈ కళ, లాంగ్ కళ అన్నమాట, ఇది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే మనం సత్యాన్ని చూడగలుగుతాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సులోనే మనకి భావన వల్లే నేను శరీరాన్ని అనే భావన అక్కడే వచ్చింది. అంటే ఈ వాక్యాల అర్థం ఇలా చెప్తుంటే అందరూ ఫాలో అవుతున్నారు కదా మళ్ళీ. అంటే నేను శరీరాన్ని అనే భావన మనస్సులోంచి వచ్చింది, మనస్సే ఫీల్ అవుతుంది శరీరాన్ని. అలాగే అనంతమైనటువంటి ఆ ఆత్మ చైతన్యం ఒక జీవుడిలోకి అంటే ఒక మానవుడిలో శరీరంలోకి వచ్చేసరికల్లా జీవుడు అంటున్నాడు. ఆ చైతన్యానికి జీవుడికి తేడా ఏం లేదు. ఆ చైతన్యం పరిమితంగా శరీరంలో కనిపిస్తుంది, కానీ అది వేరు కాదు. అలాంటి జీవుడు ఆ ఆత్మ చైతన్యం అయ్యే ఉన్నాడు. అందుకే జీవుడు తన జగ్లరీ అంటే అన్ని రకాలైనటువంటి ప్రక్రియలు అన్ని ఆగిపోతే, అంటే జీవుడు మరణానంతరం అంటే జీవుడికి మరణం లేదు, అంటే ఆ వ్యక్తి మరణానంతరం జీవుడు తిరిగి పరబ్రహ్మ స్థితికి వచ్చేస్తున్నాడు. అంటే అదే పరబ్రహ్మలో లీనమైపోతాడు. అంటే ఒకే పరబ్రహ్మ జీవుడుగా కనిపిస్తుంది, ఎన్ని రకాల జీవుడు అనేది వేరేగా కాదు. ఎలా అయితే ఒకే శూన్యం ఎంటీ స్పేస్ అన్నది 5 కుండలు పెడితే 5 కుండల్లోనే ఎంటీ స్పేస్, బయటకు ఎంటీ స్పేస్ ఒకటే. అలాగా కుండ బద్దలవుతే ఎంటీ స్పేస్ బయట స్పేస్ తో కలిసిపోతుంది. It is both real and unreal. ఇది నిజము అసత్యము. Because it is the perceived, it appears to be real, but because of the inherent contradiction, it is unreal. మనం దాన్ని గ్రహిస్తున్నాం కనుక రియల్ అనిపిస్తుంది, కానీ దాని యొక్క అసలైనటువంటి స్వభావం ఏంటంటే అన్రియల్. అంటే జీవుడుగా మనకి కనిపిస్తున్నంత కనపడడం అంటే జీవుడుగా పరిమితమైనటువంటి బాడీలోంచి దాని యాక్టివిటీస్ అన్ని మనం చూస్తున్నాం, అందుకని రియల్ అనుకుంటాం. అన్రియల్ ఎందుకు అంటే ఆ పరమాత్మే జీవుడుగా ఉంది. The mind is sentient because it is based on consciousness. అంటే మన కాన్షియస్నెస్ అంటే చైతన్యం మీద ఆధారపడి ఉంది మనసు కూడా. ఇది సెన్షియన్ అంటే అన్ని రకాలైనటువంటి ఇంద్రియ జ్ఞానం కలిగి ఉంటుంది.
when viewed as something apart from the consciousness, it is inert సెన్షియంట్ అంటే and మరొకసారి ఎప్పుడు నేను ఈ మీనింగ్ కన్ఫ్యూజ్ అవుతుంటా, అంటే అర్థం అంటే దాని అర్థం కూడా అలాగే అనిపిస్తుంది. స్పర్శ జ్ఞానము లేకపోతే తెలుసుకునే శక్తి మేడం. స్పర్శ జ్ఞానం తెలుసుకుంటే అదే, అంటే ఇంద్రియ సంబంధమైన పనులతోటి సంబంధం ఉండాలి. అందుకనే మనం జీవుడు అంటే మనస్సుని ఒకసారి తెలుసుకునేటట్టు ఉంటుంది. సెన్షియంట్. When viewed as something apart from the consciousness, it is inert and deluded. అదే అంటే దాంట్లోని ఆ చైతన్యమే లేకపోతే అది జడం, భ్రాంతిని కలిగించేది. When there is perception, the mind takes on the role of the object of perception. అంటే ఎప్పుడైతే దాన్ని గ్రహించగలుగుతుంటామో అది తెలుసుకునే వస్తువుగా తయారైపోతుంది. అంటే దాన్ని గ్రహించగలిగినప్పుడు ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సెప్షన్ అంటే తెలుసుకోగలిగే వస్తువుగా తయారవుతుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సెప్షన్ అంటే దాన్ని తెలుసుకోగలం మనం. అంటే ఎప్పుడైతే తెలుసుకునే స్థితి వస్తే ఇది మనస్సు అని అని తెలుసుకుంటున్నాం కదా. But not in reality. కానీ మనం అలాగే తెలుసుకుంటాం కానీ సత్యంగా తెలుసుకోలేము. అంటే మనస్సు యొక్క అస్తిత్వం మనకు తెలియదు. Even as when it is perceived as such, the bracelet is seen, though in truth it is gold. ఒకవేళ మనం తెలుసుకున్నాము, బంగారంలో తయారు చేయబడిన నగరే తెలుసుకున్నట్టుగా అసలైన గోల్డ్ ని తెలుసుకోలేకపోతున్నాం. నగనే చూస్తాం, బ్రాస్లెట్ నే, కానీ దాని వెనకాల ఉన్న బంగారాన్ని ఎలా తెలుసుకోలేము. అలాగే మనం తెలుసుకుంటున్నాం. పూర్తిగా మనస్సుని తెలిసినా మనస్సు యొక్క మూలాన్ని మనం తెలుసుకోలేము. అది కూడా చైతన్య స్వరూపమే అనే విషయం తెలుసుకోవట్లేదు. ఈ పాయింట్ అర్థమైందా? మనస్సుని తెలుసుకుందాం అనుకున్నా బ్రాస్లెట్ నెక్లెస్ చూస్తే నెక్లెసే ఇది అని తెలుసుకున్నట్టే, ఇంకా దాని మూల స్వభావమైన బంగారంగా తెలియదు. అలాగే మనస్సు మూలాన్ని తెలుసుకోవట్లేదు, మనస్సుగానే మనకు తెలుసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. Because Brahman alone is all this. ఎందుకంటే కేవలంగా పరబ్రహ్మతత్వమే ఇదంతా అయి ఉంది. అందుకని మనస్సును తెలుసుకుందాం అనుకుంటే అది మనస్సుని బంగారంతో చేసిన నగని తెలుసుకున్నట్టే, బంగారాన్ని తెలుసుకోకుండా. అలాగే అసలైనటువంటి చైతన్యాన్ని తెలుసుకోకుండా మనస్సుగానే మనకు తెలుస్తుంది. మూలమైనటువంటి చైతన్యాన్ని మనం తెలుసుకోవట్లేదు అనమాట. అందుకే అసలైనటువంటి మూలం తెలియదు అని చెప్తున్నారు. మనస్సును తెలుసుకున్నా అంతవరకు తెలుస్తుంది మనకి, అంతకంటే మూలం తెలియదు. Even what is inert is pure consciousness. అది నిజంగా మనం ఈ జగత్తులో జడం అన్నది కూడా ఆ చైతన్య స్వరూపమై ఉంది. అంటే చైతన్యమే ఒక దగ్గర జడ స్వభావంతో ఉంది, ఒక దగ్గర చైతన్య స్వభావంతో అంటే మూవ్మెంట్ అనే స్వభావంతో ఉంది. అన్నిట్లో ఉన్నది అదే చైతన్యం తప్ప వేరొకటి లేదు. చైతన్యం అన్నా, మళ్ళీ చెప్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళకి, చైతన్యం అన్నా పరబ్రహ్మ స్వరూపం అన్నా ఎన్నో పదాలు వాడుతున్నాం. ఆత్మస్వరూపం, ఆ చితి, చిత్తు, దిక్కు, దుక్ అని అలా ఎన్నో పదాలు ఒక్కదానికే వాడతాం. ఒకసారి చైతన్యం అంటాం, ఒకసారి ఆత్మస్వరూపం అంటాం, ఆత్మ అంటాం, ఒకసారి పరబ్రహ్మ స్వరూపం అంటాం. అంటే గీతలో ఏమో ఘన పరబ్రహ్మ అనేది అలా వాడుతుంటారు. ఇవన్నీ కూడా ఒకదానికే, ఈ పదాలన్నీ ఒకదాన్నే చెప్తున్నాయి. వేరు పదాలైనా చెప్పేది ఒకే విషయం. But all of us, from me down to the rock, are indefinable. All of us from me va me me down to the rock are indefinable. అది అంటే నా నుంచి ఆ రాయి వరకు అన్ని కూడా మనం వర్ణించలేము. ఇండిఫైనబుల్, వాటి అసలు స్వభావాన్ని మనం వర్ణించలేము. అంటే మనకి దృశ్య రూపాన్నే చూసి చెప్తున్నాం ఇది రాయని, దాని అంతర్గత స్వభావాన్ని మనం ఏం చెప్పలేకపోతున్నాం. అలాగే నేను అని మనం చెప్తూ నేను దగ్గర నుంచి
అంటే అసలు మనకి పక్క వాళ్ళే తెలుసు అనుకుంటాం కానీ ఏమీ తెలియదు వాళ్ళ సంగతి. ఇవన్నీ మనం వర్ణించలేము, దాని మూల స్వభావానికి వెళ్ళటం లేదు అసలు. neither inert nor sentient. అది ఇనర్ట్ అంటే జడము కాదు, అలా అని చెప్పి దాన్ని సెన్షియంట్ అంటే స్పర్శత వాటితో పొందదగింది కాదు. There can be no apprehension of two completely different things. అది అంటే రెండు పూర్తి విభిన్నమైన విషయాలను అర్థం చేసుకోవడానికి, అంటే ఇది దేర్ కెన్ బి నో అప్రహెన్షన్, మనకి అర్థం చేసుకోవడం కష్టం. రెండు విభిన్నమైన విషయాలు, దృశ్యం ఒకటి, లోపల ఒకటి. Only when there is similarity between the subject and object is perception possible. అంటే సిమిలారిటీ అంటే చూసేవాడికి చూడబడేదానికి కొంచెం పోలికలు ఉంటేనే చూడడం అనేది సంభవిస్తూ ఉంటుంది, లేకపోతే మనం చూడలేము. పోలికలు అంటే ఇక్కడ బయట నన్ను దృశ్య పోలికలు అని కాదు, అంటే కొన్ని సిమిలారిటీస్ ఉంటే గానీ మనకి చూడడం సంభవం కాదు. Concerning what is indefinable and whose existence is not certain, inert and sentient are only words with no substance. అది అంటే ఇనర్ట్, సెన్షియంట్ అన్న పదాలు ఆ మూలమైన అధిష్టానమైనటువంటి ఆ చైతన్యం కోసం చెప్పడానికి చాలా. అదే మూలమై, అన్నిటికీ మూలం ఏంటి అంటే ఆధారంగా ఉన్నది కేవలంగా ఆ చైతన్య స్వరూపమే, దానికి పదాలేమి చాలవు. In the mind, the subject is believed to be sentient and the object is said to be inert. మనస్సుతో వరకు సబ్జెక్ట్ ఏమో అది స్పర్శాది గుణాలతో పోల్చుకోబడేదైతే, ఆబ్జెక్ట్ ఏమో జడం. అంటే ఇలాగా మనస్సుతో చూస్తున్నప్పుడు చూసే వస్తువేమో ఆబ్జెక్ట్, చూసేది సబ్జెక్ట్. చూసే వస్తువు మనం ఏదైతే చూస్తున్నామో అది జడంగా ఉంది, అంతేనా? ఆబ్జెక్ట్ ఈజ్ said to be inert. ఆబ్జెక్ట్ ఇనర్ట్ అయితే సబ్జెక్ట్ సెన్షియంట్ అయింది, అంటే అది చేతనకి, స్పర్శకి, వాటికి అందేది. Thus, caught in delusion, the jiva hangs around. ఇక్కడ ఏంటంటే చూసేవాడు అంటే మనస్సు అనుకోండి, చూసేదేమిటి? ఆ చైతన్యం అనేది మనకి ఎలా కనిపిస్తుంది? కనబడదు. చూసేటటువంటిది ఈ మైండ్కి. అంటే రెండు ఒకటిగా అవుతే, ఒకలాంటి పదార్థంతో ఉంటే మనం కొంచెంగా సిమిలారిటీస్ ఉంటే పోల్చుకోగలం. మనం ఎందుకు అనంత చైతన్యాన్ని పోల్చుకోలేకపోతున్నాం అంటే చూసేటటువంటి మనసుకి దానికి సిమిలారిటీస్ లేవు, అందుకని ఆ చైతన్యాన్ని మనం పోల్చుకోలేదు మనసు. Thus, caught in delusion, the jiva hangs around. అందుకని భ్రాంతికి లోనై జీవుడు వేలాడుతూ ఉంటాడు ఒంటరిగా. అంటే జీవుడు ఆ చైతన్యాన్ని పోల్చుకునేది మనస్సుతోటే, కానీ చైతన్యం యొక్క స్వభావం పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. రెండింటికి కొంత సిమిలారిటీస్ ఉంటే పోల్చుకోగలవు, చైతన్యాన్ని పోల్చుకోగలిగే శక్తి మనస్సుకు లేదు. అందుకని జీవుడు ఎప్పుడు కూడా ఏది కాకుండా హ్యాంగ్ అవుతూ ఉంటాడు అన్నమాట. In truth, this duality itself is the creation of the mind and hallucination. నిజం చెప్పాలంటే ఈ ద్వైతం రెండుగా ఉన్నదని కూడా మనస్సు చేతే తయారు చేయబడింది. ఒక రకంగా చెప్పాలంటే హాల్యూసినేషన్ అంటే భ్రాంతి, మనస్సు యొక్క భ్రాంతి నుంచి ఇలాగా రెండుగా ఉన్నాయి. అంటే భ్రాంతి చెందిన మనస్సుకి ఈ జీవాత్మ పరమాత్మ వేరుగా ఉన్నాడు, అసలు నిజానికి వేరుగా లేదు. Of course, we cannot determine with certainty that such an hallucination exists either. అసలు ఇలాంటి ఒక హాల్యూసినేషన్ అంటే భ్రాంతి ఉందని కూడా మనకు తెలియదు, మనమేమో నిశ్చయంగా చెప్పలేకపోతున్నాం. అంటే
ఎలాగా అంటే ఇది హాలుసినేషన్ అంటే భ్రాంతి అనేది ఎవరు నమ్మం కదా. వరల్డ్ అపియరెన్స్ అంతా హాలుసినేషన్ అంటే నమ్మలేరు కదా ఎవరు. అంటే కేవలంగా భ్రాంతి మాత్రమే అంటే. The infinite consciousness alone is. ఉన్నది ఒక్కటే, ఆ అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము లేక చైతన్య స్వరూపం ఒకటే ఉంది. రెండన్నవి లేనే లేవు అసలు. When this illusory division is not seen for what it is, there is the arising of the false egotism. ఎప్పుడైతే మనం ఈ భ్రాంతితో కూడినటువంటి ఈ డివిజన్ చూడలేకపోతున్నాము, అంటే వేరుగా ఉన్నాం అనేది, అప్పుడు ఈగోటిజం అహంకారం అనేది మొదలవుతుంది. అంతా అంటే ఈగోటిజంలో ఇక్కడ అహంకారం అనేది అంటే ఈగో సెన్స్ ఇంకోలా కూడా ఫిలాసఫికల్ సొసైటీలో వాడతారు. నేను అని స్ఫురణ కలిగేది అని. ఇక్కడ ఈగోటిజం అంటే అహంకారమే. But when the mind inquires into its own nature, this division disappears. మనస్సు ఎప్పుడైతే తన మూల స్వభావానికి వెళ్తుందో అప్పుడు ఈ భిన్నత్వం పోతుంది. భిన్నత్వం మనస్సుతో క్రియేట్ అయింది, కానీ మనస్సు తన మూలానికి వెళ్తే తాను లేకుండా ఉన్న స్థితిలో భిన్నత్వమే లేదు. అంటే శుద్ధ మనస్సు అయిన తర్వాత భిన్నత్వమే లేదు, ఏకరూప చైతన్యం ఒకటే ఉంటుంది. There is realization of the one infinite consciousness and one attains great bliss. అప్పుడు ఏమిటని మనకు వస్తుందంటే ఒకే ఒక ఆత్మస్వరూపము లేదా చైతన్యమే ఉన్నది అని. ఎప్పుడైతే వ్యక్తి గ్రహించాడో అప్పుడు పరమానంద స్థితిలో ఉంటాడు. Vasishtha asked Brahma, Lord, how is it possible that the sage's curse affected Indra's body and not his mind? వశిష్ఠుడు బ్రహ్మను అడిగాడు, ఈ మహాత్ములందరి శాపం ఇంద్రుడి యొక్క శరీరాన్ని ఎఫెక్ట్ చేసింది, కానీ మనస్సుని ఏమీ కూడా ప్రభావితం చేయలేదు. అలా ఎలా జరిగిందని. If the body is non-different from the mind, then the curse should affect the mind too. ఇంకా అడుగుతున్నాడు కదా వశిష్ఠుడి వారు, ఏమనంటే మనస్సు శరీరంకి తేడా లేనప్పుడు వాళ్ళు ఇచ్చిన శాపు అంటే మనస్సుకి శరీరానికి రెండిటికి తగలాలి కదా. Kindly explain to me how the mind is not thus affected or that it is affected. నాకు దయచేసి దీన్ని వివరించండి. మనస్సు ఒకటే ఎఫెక్ట్ అవ్వకుండా శరీరం ఒకటి ఎఫెక్ట్ ఎలాగైంది అనే విషయం నాకు, లేదా ఎఫెక్ట్ అయింది ఆ విషయం నాకు బోధపరచండి అంటున్నాను. The creator Brahma replied, బ్రహ్మ ఇలా చెప్పాడు, Dear one, in the universe, from Brahma to a hill, every embodied being has a two-fold body. బ్రహ్మ టు ఏ హిల్, HILL, హిల్ అంటే కొండ. హిల్ కొండ. బ్రహ్మ నుంచి కొండ వరకు అందరూ కూడా రెండు రకాలైన టూ సైడ్స్ టూ ఫోల్డ్ బాడీ అంటే రెండు రకాలైనటువంటి శరీరాలు కలిగి ఉంది. ఒకే శరీరానికి రెండు ఫోల్డ్ అంటే మడతలు, అంటే రెండు దిశలు ఉన్నాయి. Of these, the first is the mental body, which is restless and which acts quickly. ఒకటి ఏంటంటే మానసిక శరీరం, అది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. The second is the body made of flesh, which does not really do anything. రెండవది మాంసం రక్తంతో తయారు చేయబడినటువంటి భౌతిక శరీరం, అది అసలు ఏ పని అదేమి చేయట్లేదు. అంటే మనకి ఆశ్చర్యంగా ఉంది కదా, బాడీ ఏం చేయట్లేదు అంటే
బాడీ ఏం చేయట్లేదు. Of these, the latter is overpowered by curses and also by booms or charms. లేటర్ అంటే Latter అంటే రెండవది మేడం, సెకండ్ రెండోది బాడీ. బాడీ అంటే అందులో రెండోదైన శరీరం అన్ని రకాల వరాలకి అన్ని రకాల శాపాలకి గురవుతుంది. it is dumb, powerless, అది శక్తిహీనంగా ఉంటుంది. weak and transient like a droplet of water on a lotus leaf. అది బలహీనంగా ఉంటుంది. ఎలా అయితే తామరాకు మీద ఒక నీటి బొట్టు తాత్కాలికంగా ఉండొచ్చు, అలాగే తాత్కాలికంగా ఉంటుంది. అంటే అది పర్మనెంట్ కాదు, శాశ్వతమైనది కాదు. And it is entirely dependent upon fate. అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది పూర్తిగా. Destiny and such other factors. అదే అంటే అదృష్టము, డెస్టినీ, భాగ్యము ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మళ్ళీ వెంటనే క్వశ్చన్ రావచ్చు, ఇదే యోగవాసిష్టంలో డెస్టినీ లేదన్నారు, ఫేట్ లేదన్నారంటే మనం వాడుకలో వాడేవన్నీ కూడా గత కర్మను ఉద్దేశించి వాడుతున్నాం అని అక్కడ చెప్పారు. అందుకని ఈ డెస్టినీ అన్న అవన్నీ మనం గత కర్మనే అర్థం చేసుకోవాలి. Mind, however, is independent, though it might seem to be dependent. మనసు బయటికి పరాధీనంలా కనిపిస్తున్నా అది స్వతంత్రమైనది. When this mind confidently engages in self-effort, then it is beyond the search of sorrow. Sorry, beyond the reach of sorrow. ఓకే, అంటే ఎప్పుడైతే మనసు తన ప్రయత్నం చేస్తుందో సెల్ఫ్ ఎఫర్ట్ అనేది, అప్పుడు అది దుఃఖానికి అతీతంగా ఉంటుంది. అంటే దుఃఖం లేకుండా ఉంటుంది, రాకుండా ఉంటుంది. అంటే మనసు ఎప్పుడైతే సెల్ఫ్ ఎఫర్ట్, ఆత్మ తోటి పని, సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ప్రత్యేక తన పని తను చేస్తూ ఉంటే, అంటే అప్పుడు మాత్రమే అది దుఃఖం అనేదాన్ని సోకకుండా ఉంటుంది. Whenever it strives, then and there it surely finds the fruition of its striving. అది కృషి చేసినప్పుడల్లా దాని కృషికి ఫలితాన్ని ఎప్పుడు కూడా పొందుతూ ఉంటుంది. The physical body achieves nothing, on the other hand. భౌతిక శరీరం ఏమీ పొందదు. On the other hand, the mental body gets results. ఇంకా పైగా మానసిక శరీరానికే ఫలితాలు కనిపిస్తాయి, అంటే మనసుకే ఫలితాలు వస్తున్నాయి. When the mind dwells constantly on what is pure, it is immune to the effects of curses. మనస్సు ఎప్పుడైతే పూర్తిగా పవిత్రం అయిపోతుందో అది శాపాలు అలాంటి వాటికి వశం అవ్వదు. The body may fall into fire or mire, but the mind experiences only that which it contemplates. మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో అది పొందుతుంది. మరొకసారి చదవండి. The body may fall into fire or mire, M-I-R-E. బురద. But the mind experiences only that which it contemplates. అంటే శరీరం పతనం అయిపోవచ్చు లేదా బురదలో వెళ్ళిపోవచ్చు, అంటే పంచభూతాల్లో కలిసి. కానీ మనస్సు అది ఏదైతే ఆలోచిస్తుందో, దేని మీదనైతే ధ్యానం పెట్టిందో అది పొందుతుంది. అంటే మనస్సు ఏదైతే ఇంతకాలం ధ్యానిస్తోంది అనుకోండి, అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తే అదే, లేకపోతే మనస్సు కేవలంగా స్వర్గ సుఖాలనే ధ్యానిస్తే అదే పొందుతుంది. అది ఏదైతే దేని మీదైతే దాని కాంటెంప్లేషన్ అంటే ధ్యానం ఉందో అదే పొందుతుంది. This was demonstrated by Indra
ఇది ఇంద్రుడి వల్ల మనకు తెలిసింది. It was also demonstrated by the sage Dirgha Tapa. దీర్ఘతప అనేటటువంటి మహర్షి వల్ల కూడా ఇది మనకి తెలిసింది ఈ విషయం. ఏది శరీరం పతనం అయిపోయినా సరే మనస్సు తను కోరుకున్నది పొందుతుంది. Who wished to perform a religious rite but fell into a blind well while collecting the materials for it. ఒక ఆయన అంటే దీర్ఘతప అన్న ఆయన ఒక హోమం యజ్ఞం ఏదో చేయాలనుకుని మెటీరియల్ కావాలని వెళ్తాడు తెలుసుకుందామని. అప్పుడు ఒక నూతిలో పడిపోతాడు. He performed the rite mentally and derived the fruit of actual physical performance of the rite. ఇప్పుడు ఆయన అక్కడ ఉండి మానసికంగా ఆ కర్మకాండ ఏదైతే యజ్ఞం చేయాలనుకున్నాడో అది చేసేస్తాడు. దాని ఫలితాన్ని కూడా ఆయన పొందుతాడు. The 10 sons of the holy man were also able to achieve Brahmahood by their mental effort. Even I could not prevent it. ఆ 10 మంది పుత్రులు, ఆ మహర్షి యొక్క 10 మంది పుత్రులు కూడా వాళ్ళు పురుష ప్రయత్నం తోటే బ్రహ్మ పదవిని పొందారు. దాన్ని నేను కూడా ఆపలేను, ఎందుకంటే పురుష ప్రయత్నాన్ని ఎవరు ఆపలేరు. Mental and physical illness, as well as curses and evil eye, do not touch the mind that is devoted to the self any more than a lotus flower can split a rock into two by falling on it. అంటే మనస్సు ఎప్పుడైతే పవిత్రం అయిపోయిందో, అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం హలో ఆ, వినిపించలేదు. వినిపించట్లేదా? లక్ష్మి ఇప్పుడు వినిపిస్తోందా? ఓహో, అందరికి వినిపిస్తోందా? ఎవరికి వినిపించట్లేదా? హలో మేడం, వినిపిస్తోంది. మాకు బాగానే వినిపిస్తుంది. మాకు బాగానే వస్తుందమ్మా. ఓకే ఓకే, అయితే నీకే వినబడటం లేదు. ఓకే, ఇంకా 10 అవ్వలేదు. అక్కడ ఏదో అయింది, అక్కడ మైక్ లేదు. ఇంకా తెలియదు అక్కడ ఎవరైనా ఉంటే గాని. అది మళ్ళీ మీరు బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళండి. ఎవరుంటే వాళ్ళకి చెప్పండి. అక్కడ ఎవరో పిహెచ్డి చేసిన ఆయన ఉన్నారు కదా, ఆయనకి చెప్పండి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, ఆ మనస్సు పవిత్రం అయిపోయినప్పుడు ఆ మనస్సుకి ఏ శాపము పట్టదు. ఎందుకంటే మీకు మీ మైక్ లో ఏదో ప్రాబ్లం ఉంది, మరి ఇది కూడా వినబడదు. ఆంజనేయమూర్తి గారు ఒకసారి ఫోన్ చేసి చెప్తారా? మాట్లాడుతున్నావిడ మా పిన్ని గారు అనుకుంటాను. ఆంజనేయమూర్తి గారు, ఆవిడకే మైక్ లో ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఎందుకంటే మనందరికీ బాగానే ఉంది కదా, అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. అయితేనండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనస్సుకి ఎప్పుడైతే పవిత్రం అయిపోయింది ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి స్థితితో, అటువంటి మనస్సుకి ఏ శాపము పట్టదు. అది హలో మేడం, చెప్పండి. ఒకసారి ఫోన్ చేసి చెప్తారా ఆంజనేయమూర్తి గారు? లవ్ అంట. ఇంకా పిల్లలు పుట్టారు, మనవరాలు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు. అదెలా మారుతుందమ్మా? అవును, ఇట్లా చేశారు. ఆంజనేయమూర్తి గారు ఒకసారి మ్యూట్ చేసి మనం చెప్పరా? మ్యూట్ చేసి మీరు ప్రయత్నించండి అని చెప్పండి. నమస్తే మేడం, ఫోన్ చేస్తున్నానండి.
ఎత్తట్లేదా? ఫోన్ చేస్తున్నాను నేను. ఓకే, మ్యూట్ అయినట్టుంది. ఓకే, ఓకే, మళ్ళీ ఆ వాక్యం చదవండి తులసిరామ్ గారు. Mental and physical illness, as well as the curses and the evil eye, do not touch the mind that is devoted to the self anymore. Then a lotus flower can split a rock into two by falling on it. అంటే భౌతికమైన మానసికమైన జబ్బులు ఏవి కూడా ఏ మనస్సు అయితే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పవిత్రం అయిపోయిందో అటువంటి పరిశుద్ధ మనస్సుని ఏమీ కూడా ప్రభావితం చేయలేదు. అలాగే శాపాలు కూడా, వరాలు కూడా దాన్ని ఏమీ ప్రభావితం చేయలేవు. ఎలా అయితే లోటస్ అంటే తామరాకు పైన ఉన్న నీటి బొట్టు ఎలా ఉంటుందో అంటే దానికి అంటదు, అలాగనే ఇవేవి దానికి ఆ మనసుకు అంటవు. Hence, ఇక్కడ శ్లోకం ఉంది, మనసైవ మనస్తస్మాత్ పౌరుషేణ పుమానిహ స్వకమేవ స్వకేనైవ యోజయేత్ పావనే పథి. One should endeavor with the mind to make the mind take to the pure path. One should endeavor the mind. One should endeavor with the mind to take the mind. మేడం మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాను చూడండి. అర్థమైంది. టు టేక్ ద మైండ్ టు ద ప్యూర్ పాత్, అంతే కదా. మనస్సుతోటే మనం ప్రయత్నించాలి, మనస్సును సరైన మార్గంలోకి తీసుకెళ్లాలంటే. With the self, make the self thread the path of purity. సెల్ఫ్ మేక్ ద సెల్ఫ్, తర్వాత వర్డ్ ఏంటి? థ్రెడ్, TRED. థ్రెడ్ అంటే పాత్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రమైన మార్గంలోకి వెళ్ళాలంటే ఆత్మతోటే ప్రయత్నించాలి. అంటే అప్పుడు అది కరెక్ట్ మార్గంలోకి, ప్యూరిటీ పవిత్రమైన మార్గంలోకి వెళ్ళాలంటే. అలాగే ఆ మనస్సుతోటే మనస్సుని సరైన మార్గంలో పెట్టాలంటే మనస్సుతోటి చేయాలి మనస్సుని. అంటే ఇంకొక పదార్థం ఏది మనస్సుని సరైన మార్గంలో పెట్టలేదు, మనస్సే మనస్సుని సరైన మార్గంలో పెడుతుంది. Whatever the mind contemplates, that instantly materializes. మనస్సు ఏదైతే భావిస్తుందో అదే జరిగిపోతూ ఉంటుంది. By intense contemplation, it can bring about radical change within self. తీవ్రతరమైనటువంటి విధంగా భావించడం వల్ల ఆ ఆత్మలోని సమూలమైన మార్పు వచ్చేస్తుంది. To heal itself of the defective vision in which illusions were perceived as real. అదే అంటే ఇంతవరకు భ్రాంతి ఏమో నిజంగా కనిపిస్తున్నటువంటిది, అది పోవడానికి కూడా మనసులోంచి రావాలి. అంటే మనస్సుతోటే ప్రపంచం అంతా భ్రాంతిగా ఉన్న ప్రపంచం నిజంగా కనిపిస్తుంది. మళ్ళీ మనస్సు వల్లనే ఆ ప్రపంచం ఇది చైతన్య రూపమే గాని భ్రాంతి సుమా అన్న విషయం కూడా మనసు ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. What the mind does, that it experiences as truth. మైండ్ చేసినదంతా కూడా సత్యం అని అది అనుభూతి చెందుతూ ఉంటుంది. It makes the man who is sitting in the moonlight experience burning heat. చక్కగా చల్లటి చంద్రకాంతిలో కూర్చున్న వ్యక్తికి అది చాలా తాపంలాగా, అంటే వేడిగా అయిపోయినట్టుగా మనస్సు వల్ల అన్ని జరుగుతాయి. భౌతికంగా చంద్రకాంతిలో కూర్చున్న ఆ మనస్సు వల్లే తాను ఎంతో మరిగినటువంటి, అంటే మంచి వేడిలో కూర్చున్న భావన కూడా మనస్సే కలిగిస్తుంది. అంటే ఎంతో ఆనందంగా హాయిగా కూర్చున్నాము, మనసులో ఎన్నో రకాలైన బాధాకరమైన ఆలోచనలు వచ్చేసరికల్లా మనకి ఎక్కడ లేని వేడి పుడుతుంది, లేదా మనం
ఎవరో మన మీద ఈర్ష్యపడ్డా, మనకి ద్వేషపూరితమైన ఆలోచనలు వచ్చినా, ఇవన్నీ మనసుకు సంబంధించిన పనులే కదా. అందుకని ఆ మనస్సు అప్పుడు మనకి హీట్ అంటే వేడిని పుట్టిస్తూ ఉంటుంది. And it makes one who is in burning sun experience cool comfort. అలాగే చక్కగా బాగా తీవ్రంగా ప్రకాశిస్తున్నటువంటి వేసంకాలం సూర్యుడిలో కూడా చల్లదనాన్ని ఇవ్వగలదు. మనస్సు యొక్క పని అది. Such is the mysterious power of the mind. అలాంటి అద్భుతమైనటువంటి శక్తులన్నీ మనసుకు ఉన్నాయి. Vasishtha continued. Since the absolute Brahman in its undifferentiated state pervades everything. ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మ శక్తి అంతటా కూడా వ్యాపించి ఉంది. Everything is in an undifferentiated state. ప్రతిదీ కూడా వేరు చేయడానికి వీలు లేనటువంటి స్థితిలోనే ఉన్నాయి. అంటే అంతర్గతంగా ఆ పరమాత్మ శక్తి ఒక్కటే ఉంది. అంటే ఆ యూనిఫికేషన్ అనే స్థితే ఉంది అంతటా. When that of its own accord condenses, the cosmic mind is born. అది దాని వేలో అంటే తనలోంచి వచ్చినటువంటి తనలోంచే కాస్మిక్ మైండ్ అన్న దాన్ని ఉద్భవింపచేసింది ఆ చైతన్యం. In that mind, there arises the intention of the existence of the different elements in their extremely subtle state. ఆ మనసులో ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు సూక్ష్మాతి సూక్ష్మ అంటే స్వభావంతో ఉన్నాయి. సూక్ష్మాతి సూక్ష్మంగా అనేకమైనటువంటి వస్తు సముదాయంగా మనసులో ఉంది. The totality of all this is the luminous cosmic person who is known as Brahma, the creator. అంటే ప్రకాశవంతమైనటువంటి ఆ కాస్మిక్ అంటే అవే తెలుగులో ఏం పదం అంటాము, విశ్వజనితమైనటువంటి వ్యక్తి, అతనే బ్రహ్మ. ఆ బ్రహ్మలోంచి ఇదంతా కూడా ఈ సృష్టి అంతా అంటే ఈ డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా ఉద్భవించాయి. Hence, this creator is none other than the cosmic mind. అందుకని క్రియేటర్ ఎవరు అంటే కాస్మిక్ మైండ్. ఆ మైండ్ లో ఒక సంచలనంతో ఈ జగత్ అంతా ఉద్భవించింది అంటే భాషలు. O Rama, all objects and substances in this universe have emerged in Brahman, the absolute. ఈ మొత్తం ఈ జగత్తులో ఉన్న వస్తువులన్నీ కూడా అన్నిటికీ ఆధారం బ్రహ్మనే, అన్ని అందులోంచే ఉత్పత్తి అయ్యాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే అండంలో జగత్తుగా భాసిల్లింది కేవలం చైతన్యమే. ఉన్నది ఒకటే చైతన్యం, ఇన్నిటిలో ఉన్నది అదే. Just as waves manifest in the ocean. మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నారు. ఎలా అంటే సముద్రంలో ఉన్న కెరటాలు సముద్రంలోంచే వస్తాయి. అలాగే ఈ జగత్తు కూడా ఆ చైతన్యంలోనే భాసిల్లింది జగత్తుగా. సో ఈ భాసిల్లే జగత్తుకి చైతన్యానికి ఏమీ తేడా లేదు. ఎలాగైతే కెరటాలకి నీరుకి తేడా లేదో, నీరే కెరటాల రూపంలోకి వచ్చింది, చైతన్యమే ఇలా భాసిల్లింది జగత్తుగా. In this uncreated universe, the mind of Brahma, the creator, perceives itself as the egotism. ఈ సృష్టించబడని అంటే ఇది క్రియేట్ అవ్వలేదు కదా, సృష్టించబడనటువంటి ఈ విశ్వంలో బ్రహ్మ యొక్క మనస్సు ఇన్ దిస్ అన్క్రియేటెడ్ యూనివర్స్, చదవండి ఒకసారి. Perceives itself as the egotism. అది అంటే ఈగోటిజం గా అంటే తాను ఉన్నాడు, తను అన్న భావాన్ని ఇచ్చింది. And thus Brahma, the cosmic mind, become Brahma, the creator of the universe. అందుకని
ఆ బ్రహ్మ యొక్క మనస్సు కాస్మిక్ మైండ్ అయిపోయింది. అంటే ఈ యూనివర్స్ అంతటికి క్రియేట్ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ మనస్సుగా అయిపోయింది. ఆయన మనస్సు కూడా అలాగే అంటే విశ్వజనీయమైన మనస్సు. The power of that cosmic mind alone appears to be the diverse forces in the universe. అంటే ఆ కాస్మిక్ మైండ్ యొక్క పవర్ శక్తి వలనే ఇన్ని రకాలైనటువంటి ఈ జగత్తులో వస్తున్నాయి, కనబడుతున్నాయి మనకి. అంటే మనస్సు యొక్క శక్తి వలనే. Infinite numbers of diverse creatures manifest themselves in this cosmic mind, and they are known as diverse jiva. అది ఇక్కడ జీవుల కోసం చెప్తున్నారు. అంటే ఎన్నో రకాలైనటువంటి జీవులుగా ఒకే ఒక కాస్మిక్ మైండ్ లోంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి. ఒక్కొక్క దాన్ని జీవుడు అని మనం చెప్తున్నాం. మేడం దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా? ఈ కాస్మిక్ మైండ్ అనేటువంటి కొత్త టర్మ్ పట్టుకొచ్చారు ఇక్కడ. అంటే ఉన్నది ఒక్కటే ఇక్కడ. మైండ్ అని అంటే మనం సోల్ గా తీసుకుంటే బాగా అర్థమవుతుంది. అంటే ఒకే ఆత్మ ఇన్ని ఆత్మలుగా అయింది కదా, అలాగే ఆ కేవలంగా ఒక్కటే ఉన్నది మైండ్ ఇన్ని రూపాలుగా తయారైంది. అంటే అందుకే మైండ్ ఈజ్ వన్ అంటారు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ మైండ్, బట్ మనం డిఫరెంట్ గా భావిస్తున్నాం. అందుకే ఒక మనస్సులో జరుగుతున్నది. అందుకే చూడండి, ఒక బుద్ధుడు ఇవాల్వ్ అయ్యి ఆయన ఎందరినో జ్ఞానులుగా చేసేది. అందుకే స్పిరిచువాలిటీలో ముందు మనతో మొదలెట్టమంటారు. అంటే ఎవరికి వారు శాంతిని అటైన్ చేస్తే చుట్టుపక్కల శాంతి వెళ్తుంది. ఎవరికి వారు లిబరేట్ అయ్యారంటే ఆ లిబరేషన్ ఎఫెక్ట్ ఎదుటి వాళ్ళ మీద అంటే చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. అందుకని బికాస్ ద వన్ మైండ్ ఇస్ దేర్. ఇక్కడ కాస్మిక్ మైండ్ ఇన్ని మైండ్లుగా తయారైంది. అంటే మనకు కనిపిస్తోంది ఇన్ని మైండ్లో ఉన్నది ఒకటే మైండ్. అందుకే అందరి భావాలు కలిసి ఒక వ్యక్తి మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా పని చేసాడంటే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ అని చెప్తారు. మన అందరం కారణమే. ఒక వ్యక్తి తప్పు పని చేసినా మంచి పని చేసినా మన అందరి మనసు ఎఫెక్ట్ ఆ వ్యక్తి మీద ప్రభావితం చేసింది అంటాం. బికాజ్ వన్ మైండ్ ఎన్నో మైండ్లుగా అయ్యింది. ఈ అన్ని మైండ్లు ఒక మైండే. అర్థమైనా? మన భావనలో నా మైండ్ వేరే ఉంది కానీ వేరు కాదు. మనం పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ అంటే మనకి ఇతర వాటితోటి ఎంతో సంబంధం ఉంటుంది మనం గమనిస్తే. అలాగే ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఒక వ్యక్తి ఏదైనా పని చేశాడంటే అందరి మనసుల్లో ఉన్నదే ఆ వ్యక్తిలో ఆ పనిగా ప్రతిఫలించింది అనమాట. సో ఎనీవేర్ క్రూయల్టీ ఇస్ దేర్, ద క్రూయల్టీ ఇస్ ఆల్వేస్ ఇన్ అవర్ మైండ్స్ ఆల్సో. ఇవన్నీ కలిపి ఆయనలో క్రూయల్టీగా బయటకు వచ్చింది. హిస్ మైండ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అవర్ మైండ్స్. ఐ థింక్ యూ ఫాలో. Okay. When these diverse jiva arise in the infinite space of consciousness, seemingly composed of the elements, into each of the bodies, consciousness enters through the aperture of life force. అంటే ఇన్ని శరీరాల్లో కూడా ఆ ఒకే ఒక జీవం అనేది వీటిలోని ప్రవేశించి అది రకరకాల జీవులుగా మనకు కనిపిస్తుంది. ప్రాణమంతయు నొక్కటే, జీవమంతయు నొక్కటే అంటారు. అంటే ఓన్లీ వన్, బట్ ఇట్ అపియర్స్ as మెనీ మెనీ. ఇంతమందిలో వేరు వేరు ప్రాణంగా కనిపిస్తుంది కానీ ప్రాణం ఒకటే. మేడం మేడం నేను రాబోదురు అండి. చెప్పండి. ఇప్పుడు మనసు అనే మైండ్ అనేది అందరి జీవులలో ఒకటే అనే భావం ఇచ్చేశారు. అంటే మనలో ఉండే భావాలన్నిటినీ ఒక దగ్గర వ్యక్తమయ్యి అది క్రూరత్వం కానీ మానవత్వం కానీ ఒక దగ్గర వ్యక్తమైపోయి గుడ్ ఆర్ బ్యాడ్ అది అవుతుంది. దాని ప్రభావం అందరి మైండ్ల మీద ఉంటుంది. అందరి మైండ్ల ప్రభావం ఆ వ్యక్తి ద్వారా వ్యక్తం అవుతుంది అని చెప్తున్నారు. అలాంటప్పుడు అంటే వాడు చేసే పనిలో చెడ్డ పని కానీ మంచి పని కానీ మనకు కూడా పార్టిసిపేషన్ ఉంటుందా? ఉన్నది కదా, ఉంటుంది. ఎందుకంటే మనం ఒక సమూహంలో కూర్చుంటాం అనుకోండి, ఇది మనకు చాలాసార్లు జరుగుతుంది.
ఒక ఆలోచన ఇప్పుడు చూడండి, ఈవెన్ బ్లవెట్స్కీ వాళ్ళు ఉన్నప్పుడు బ్లవెట్స్కీకి డిసైడ్ అయిన ఆలోచన మరొక ఈజిప్షియన్ స్టేజ్ తోటి టాలీ చేసుకునేవారు. ఆ డిసెండెన్సీ ఒకలాగా ఉందా లేదా అని. అదొక ఉదాహరణ. రెండోది ఏంటంటే మనందరి యొక్క ఎఫెక్ట్, మనందరి మనస్సు యొక్క ఎఫెక్టే పనిచేస్తూ ఉంటుంది, అందరిపైన ఉంటుంది. ఎవళ్ళైతే దానికి బాగా ఈల్డ్ అయిపోతారో అది యాక్షన్ గా తీసుకొస్తున్నారు. అందుకని గుడ్ కానీ బ్యాడ్ కానీ ఇప్పుడు చూడండి, ఒకేసారి ఆ థాట్ డిసెండెన్సీ చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఒకరికి వచ్చిన రివిలేషన్ ఎంతమందికి వస్తూ ఉంటుంది. అంటే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్, మన అందరిది ప్రాణం మనస్సు ఒకటే. బట్ మనం డిఫరెంట్ అని మనం భావిస్తున్నాం. ఎలా అయితే బాడీ డిఫరెంట్ అని భావిస్తున్నామో నేను శరీరాన్ని, నేను మనస్సుని అనుకోవడం వల్ల మన మనసు కొంచెం వేరుగా ఉందని మనం అనుకుంటున్నాం. బట్ మన అనాదిగా ఉన్నది మనసు, ఎప్పటి నుంచో అందరిది కూడా. దాని ఇంపాక్ట్ ఈ మనసు మీద కూడా ఉంటుంది. నాది అని అనుకున్న మనసు మీద కూడా దాని ప్రభావం ఉంటూనే ఉంటుంది. మరి ఆ ప్రభావం ఉన్నప్పుడు ఎవడో వేరే వాడు చేసిన ఒక పాపపు పని మనందరికీ భాగం అవుతుందా? వాడు చేసిన మంచి పని కరెక్ట్, మనకి భాగం. అంటే ఇప్పుడు లా ప్రకారం ఆ లా భౌతికమైనదే చూస్తుందండి కదా. ఇది మనం సటిల్ థింగ్స్ సూక్ష్మతరమైన లోపల ఉంది. ఇప్పుడు ఆత్మ చైతన్యం అన్నది ఇలాంటివన్నీ అంతర్గత విషయాలు కదా. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ జ్ఞానం లేని వాళ్ళకి కేవలంగా భౌతిక శరీరం వేరు అని చూసే వాళ్ళకి వాళ్ళే బాధ్యులని తీసుకుంటారు. అంతేనా? అదే మేడం, అది అట్లా తీసుకుంటారు. అది పాపం వాడు చేశాడని చెప్పేసి వానికి శిక్ష పడుతుంది. మరి అదే ప్యారలల్ గా అదే ఆలోచన ఉన్న వాళ్ళకు ఆ పాపం అంటే మనకు డివైడ్ అవుతుందా? అవుతుంది కదండి. ఒక మంచి పనికి ఎవరికైనా శిక్ష పడింది అనుకోండి, మనం అందరం కూడా బాధపడుతున్నాం. అంటే మానసికంగా మంచి చేసిన వాడికి ఏదైనా శిక్ష పడింది అనుకోండి. అయితే మనలో కూడానండి సబ్ కాన్షియస్ గా ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్, మనకి క్రూయల్టీ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ క్రూయల్టీ, ఎవ్రీబడి హ్యాస్ సర్టెన్ గుడ్ థింగ్స్, వికెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి ప్యూరిఫై అయిపోతూ ఉంటే ఆ ప్యూరిఫికేషన్ ఎఫెక్ట్ అదర్స్ మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యూరిఫైడ్ స్టేజ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ గా మన మనసు కూడా ఎంతో హాయిగా అయిపోతుంది. వాళ్ళు ఏం బోధించకపోయినా అంటే అది సహవాసాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి పెద్దలని. అందుకని సహవాసము అంటే ఏంటి? బీయింగ్ విత్ దట్ అంటే వాళ్ళ దగ్గర ఉండడం అని. అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, మైండ్ ఈజ్ వన్ అని చెప్పడానికి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్. అంటే అలాగే దిస్ వికెడిటీ అన్నది మనకి చాలా సటిల్ థింగ్ అండి. అప్పుడు బిన్ లాడెన్ చేసిన పనిలో మనందరికీ పార్ట్ ఉందని నేను ఒక ఉపన్యాసంలో చెప్పాను. అంటే ఆ టైంలో ఒక దగ్గర ఉపన్యాసం ఇస్తాను. ఆయన కొంచెం పొలిటికల్ వ్యక్తి. ఆయన అన్నారు, అమ్మ మీకు పాలిటిక్స్ బాగా తెలియదు అన్నారు. వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అవుట్ సైడే చూస్తారు కదా. మీకు అర్థమైందా? ఇదంతా మన సూక్ష్మతరమైన జ్ఞానం. సూక్ష్మాతి సూక్ష్మంగా మనందరికీ బాధ్యత ఉంది. ఓకే మేడం, థాంక్యూ. ఆల్ ద క్రూయల్టీ is working there. Okay. And thence forms the seed of all bodies, both moving and unmoving. ఏంటండి? And then Thence, THENCS. Hence. Thence forms the seed of all bodies, both moving and unmoving. అది మూవింగ్ అండ్ అన్మూవింగ్ అన్నిటి మీదని ఈ ప్రభావితం. సీడ్ ఆఫ్ ఆల్ బాడీస్ అని అది అంటే అన్నిటి మీద ఉన్నది ప్రభావం. Hence, birth as individuals take place. Each individual being accidentally. తర్వాత ఏంటంటే బర్త్ యాజ్ birth as individuals takes place. భర్త ఏంటన్నారండి? Birth, madam, BIRTH అంటే జన్మ. బర్త్ యాజ్ individuals
takes place. As has కాదు as As. ఇండివిజువల్. ఎస్ నౌ ఐ అండర్స్టాండ్. అంటే అప్పుడు ఒక వ్యక్తిగా వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ఈ వేర్వేరు అన్నవి అంటే ఈ సీడ్ అన్నది ఆ చైతన్యం నుంచి మనకు వచ్చి అది వేరు రూపాల్లో వేరువేరుగా మనం జన్మిస్తున్నాం. Each individual being accidentally bracket లో like the crow alighting and a coconut falling bracket close చేస్తే brought into contact with different potentialities whose expression gives rise to the law of cause and effect, etc. అంటే అలాగా జన్మించినటువంటి ప్రతి ఇండివిజువల్ కూడా అంటే యాక్సిడెంటల్ గా లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కి లోన్ అవుతాడు. అంటే అవి ఆయన ఇండివిజువల్ గా అవడము కాజ్ అండ్ ఎఫెక్ట్ కి లోన్ అవడము రెండు జరుగుతూ ఉంటాయి. And tends to rise and fall in evolution. ఆ విధంగా పైకి వెళ్ళడం కిందకి పడిపోవడం అనేది పరిణామంలో జరుగుతుంది. ఇవల్యూషన్ ఏంటి అంటే ఒక ఇవల్యూషన్ అంటే పరిణామం ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఉన్నత స్థాయికి. ఒక్కొక్కప్పుడు మనం చేసిన కొన్ని పనుల వల్ల వెనక్కి వెళ్ళిపోతాం. ఈ రైజ్ అండ్ ఫాల్ అనేది ఇవల్యూషన్ లో అలా జరుగుతూ ఉంటుంది. Desire alone is therefore thereafter the cause of all this. కోరిక వల్లనే ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి. ఇక్కడ ఒక శ్లోకం ఉంది, ఇది లెంగ్తియర్ శ్లోకం. పెద్దదా? పెద్దదంటే ఛందస్సు పెద్దది. ఏషా జగజ్జంగల జీర్ణవల్లి సమ్యక్ సమాలోక కుఠారత కృత వల్లీవ విక్షుబ్ధ మనశరీర భూయో న సంరోహతి రామభద్ర. ఓ రామ, such is this forest known as world appearance. He who cuts its శ్లోకంలో ఏదో జంగల అనే పదం వచ్చింది కదా. జంగల జీర్ణవల్లి, అదే జగజ్జంగల. జంగల అంటే అడవి. జీర్ణవల్లి సమ్యక్ సమాలోక కుటార కృత. ఓకే. such is the ఓ రామ, such is this forest known as world appearance. వరల్డ్ అపియరెన్స్ చూడండి, ఇక్కడ వరల్డ్ అపియరెన్స్ అంటున్నారు. అంటే దృశ్య ప్రపంచం అన్నది ఒక జంగిల్ లాంటిది, అంటే ఒక అడవి లాంటిది. He who cuts its very root with the axe of investigation, it is freed from it. Investigation అంటే బ్రాకెట్ లో ఎంక్వైరీ అని ఇచ్చినారు బ్రాకెట్ లో. ఇన్వెస్టిగేషన్ తెలుగులో విచారణ. ఎవరైతే విచారణ అనే ఖడ్గంతో దాన్ని ఛేదిస్తారో సమూలంగా, వాళ్ళు మాత్రమే అసలైంది పొందుతారు జ్ఞానాన్ని. ఈ జంగిల్ అంటే ఈ అడవిని సమూలంగా ఖడ్గంతో కట్ చేయాలి. ఏమిటి ఆ ఖడ్గం అంటే విచారణ. Some arrive at this understanding soon, others after a very long time. కొంతమంది వేగంగానే దీన్ని తెలుసుకోగలరు, కొంతమందికి చాలా కాలం పడుతుంది. మేడం ఇక్కడ కొత్త కథ ఉంది, అది రేపు స్టార్ట్ చేస్తే టైం కూడా అయిపోవచ్చు. ఓకే, అయిపోయిందేమో. అందువల్ల మీరేంటి ఎవరు డౌట్లు అడగట్లేదు? రామచంద్ర గారు ఇవాళ అడిగారు. అందరికీ అన్ని క్లియర్ గా ఉంటున్నాయా? స్టోరీ కాబట్టి ఈజీగా ఉండేది. ఓకే, స్టోరీ ఏముంది, చాలా తత్వం వచ్చింది ఇందులో. అయితే అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. అంటే మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలే చర్చించుకున్నాం. అదే ఎక్కువ రిపీట్ అవుతుంది కదా మేడం, కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అవునవును, మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ సముద్రం అలలో, ఎందుకంటే
అవునవును. అదే అన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నిసార్లు విన్నా మర్చిపోతున్నాం. కాంక్రీటైజ్ చేయటం ఆ థీమ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అది మనం reinforce అవుతుంది. మనం పాఠం చెప్పేటప్పుడు 10 రకాల ఎగ్జాంపుల్ చెబుతాం. కొంచెం బుర్ర ఉన్నాడికి బుర్ర లేనాడికి అర్థం అవ్వాలి కదా అని. ఆ అంతే. టైప్ అది correct. అన్ని అందులో రకాల ఈ జ్ఞానం స్లో ఇలాంటి జ్ఞానం. లెర్నర్స్ కి మీడియోకర్ కి హైలే ఇంటెలిజెంట్ కి అందరికి అన్ని ఎగ్జాంపుల్స్ చెబుతాం అన్నమాట అట్లా. అయినా ఈ జ్ఞానం ఏంటంటే మనకి తెలుస్తూనే ఉంటుంది, మర్చిపోతూనే ఉంటాం. ఎదురుగుండా జగత్తు నిత్యంగా కనబడుతుంది కదా. ఆ, అది బిలీవ్ చేయటం అనేది అది కష్టమైన పనే. అది ఎలాగ బిలీవ్ చేయాలో అది నాకు ఇప్పటికి అర్థం అవట్లేదు. అది కాస్మిక్ మైండ్ ఉందనేది ఉంది కానీ ఫిజికల్ గా ఉన్నదాన్ని లేదు అని ఎలా అనుకోవాలి అనేది అది అర్థం అవుతుంది. అంటే మనం డివిజన్ కి అలవాటు అయిపోయాం. ఆ డివిజన్ గా ఉండడానికి అంటే బ్రేకింగ్ గా నేను వేరుగా ఉన్నాను, నా మనసు వేరుగా ఉంది అంటే అని మన శంకరాచార్యులు మన హిందూ ధర్మంలో చెప్పింది అద్వైతం అనేది దీనికి సంబంధం ఉందంటారా? అదే కదా ఇదంతా చెప్పేది. అద్వైతమే అదే చెప్తున్నారు ఇంతకీ. ఆ అద్వైతంలో ఆ ఇదే పాయింట్ ఉందా? వాళ్ళు ఏమన్నా ఇంకొకటి డిఫరెంట్ గా చెప్పారా? అంతే అక్కడక్కడ శంకరాచార్యులు కూడా వస్తున్నాయి కదా. సేమ్ థింగ్, ఓన్లీ ఒకటే బ్రహ్మన్, నో అదర్ థింగ్ అనేది అద్వైతం. అదే ఇక్కడ చెప్తున్నారు, అదే శంకరాచార్యులు వారు మరి చెప్పారు. మరి రామానుజం గారేమో అద్వైతం చెప్పారు కదా. ఆయన విశిష్టాద్వైతం ఏదో. అందుకని ఇప్పుడు మనకి రామానుజం ఏమో రెండోదేమో ద్వైతం. మనం అద్వైతం అంటే అది విశిష్టాద్వైతం అవేం వద్దు. మనం కేవలం ఏంటంటే ఈ అద్వైతం అన్నది మనం అర్థం చేసుకోవాలంటే ఇంకా ఆ చైతన్యం ఒక్కటే ఉంది, పరబ్రహ్మ స్థితి ఒక్కటే. ఇంకా ఈ జగత్తు ఫిజికల్ అంతా కూడా ఇమాజినేషన్, హాల్యూసినేషన్, డ్రామా. వినండి, నేను వేరుగా ఉన్నాను, నా మనసు వేరుగా ఉంది, ఇదంతాను మన భ్రాంతి. ఆ భ్రాంతి నిజం అనే దానికి మనం అలవాటు అయిపోయింది. అవును, అదే అది బిలీవ్ చెయ్యాలి అనేది అది ఎలాగా అది అంత ఈజీగా అనిపించట్ల మైండ్ కి. ఏదైనా ఈజీవే. మనం ఇది ఎప్పుడైతే ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనుకోండి, అక్కడ ఎంతవరకు పాము ఉంది అని, అది కాదని తెలిసే వెంటనే పోతుంది కదా. దానికి ఏం కష్టపడాలా? అది కాదని కన్ఫర్మ్డ్ గా తెలియడమే మనకు కావాలి. అదే అదే అందరిలోనూ ఒకే శక్తి పనిచేస్తూ ఉంది, ఒకే చైతన్యం పనిచేస్తుంది అనేది మాత్రం క్లియర్ ఉంది. మనసు కూడా ఒకటే. వాళ్ళు చెప్పే థియరీ కూడా సైంటిఫిక్ గా ఆటమ్సే కదా అన్నిట్లో ఉంది, ఆటమ్సే అనే పాయింట్ కూడా కొంచెం దగ్గరగా ఉంది. అటామిక్ థియరీ కదా, కాస్మిక్ థియరీ కూడా ఆల్మోస్ట్ స్పేస్ అంతా కంప్లీట్ గా స్పేస్ లో కొన్ని క్రియేషన్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అది అక్కడ కూడా యాటమ్స్, మనుషుల్లో జీవాల్లో కూడా యాటమ్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలా మళ్ళీ ఆ అటామిక్ థియరీ వేరే అయిపోతుంది. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇది మనకి ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ కొంతవరకు దగ్గర ఉంటుంది కానీ అటామిక్ థియరీ ఇక్కడ పనికిరాదు. మరి యాటమ్ అనేది చెప్తున్నారు కదా వాళ్ళు కూడా, యాటమ్ అనే పాయింట్ వస్తుంది కదా. అక్కడ ఎనర్జీతో మనకి యాటమ్ కూడా ఎనర్జీయే కదా మేడం. యాటమ్ లో కూడా అనంతమైన ఎనర్జీ ఉంటేనే కదా. అలా అయితే మనకి అసలు మాటే లేదు. మరి ఉన్నదంతా అద్వైతం అనడంలో అక్కడ రెండు లేవు గనక కదా. అంటే యాటమ్ గా వేరే, అందుకని అటామిక్ థియరీని ఖండించారని చెప్పారు. అంటే ఆ చైతన్యం అనేది ఏంటి అంటే ఆ ఆటమ్ ద్వారా వచ్చే చైతన్యం అనేది అట్లా ఆలోచిస్తున్నా. ఎనర్జీ అదే అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎనర్జీయో ప్రోటానిక్ ఎనర్జీ ఏదో ఆ ఎనర్జీనే చైతన్యం అంటున్నారు అనేది ఆ యాంగిల్. ఆ ఎనర్జీకి మూలం మళ్ళీ చైతన్యం. ఆటమ్ ఇస్ జడం. షైనింగ్ బికాస్ ఆఫ్ సన్. సైన్స్ ఏం చెప్తుంది? సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ షైనింగ్, బట్ సన్ షైన్స్ బికాస్ ఆఫ్ చైతన్యం. అదేలేండి, దానికే ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి పెడుతున్నారు. అలా తెలుసుకోకండి, అది మళ్ళీ తప్పైపోతుంది. సన్ ఎనర్జీ ఆ సైన్స్ ఇంతవరకు రీచ్ అవ్వలేదు. సైంటిఫిక్ గా చైతన్యం వరకు వెళ్ళట్లేదు మనం. దట్ ఎనర్జీ ఈజ్ నాట్ చైతన్యం. వాట్ ఎవర్ వీఆర్ ఫైండింగ్ ద అటామిక్ ఎనర్జీ, దట్ ఈస్ నాట్ చైతన్యం.
అది ఎగ్జాంపుల్ గా తీసుకుని అప్లై మొత్తం చేయడానికి స్పేస్ వాడతాను. లో అన్ని కంట్రోల్ అవుతున్నాయి ఎనర్జీతోనే కదా అనే పాయింట్ లో స్పేస్ జైవాలు నాన్ కొండలు గుట్టలు. మేడం ఎవరికి వారు అలా విచారించుకోవాలి కానీ ఆ ఎనర్జీ దట్ విత్ ఎనర్జీ వాట్ ఎవర్ వీఆర్ పర్సీవింగ్ దట్ ఈస్ నాట్ చైతన్యం. దానికి మూలం చైతన్యం. అదేలేండి. అదే అక్కడ అక్కడ ఆ పాయింట్ దగ్గర నాకు ఆ సైన్స్ కును ఈ వేదాంతానికి రిలేషన్ ఎలా చేయాలా అనేది నేను అదే We cannot correlate. సైన్స్ ఇంకా అంత స్థితికి వెళ్ళలేదు. అంత అచీవ్మెంట్ రాలేదు కదా సైన్స్. అక్కడక్కడ పర్సెప్షన్స్ వస్తున్నాయి. నాసా వాళ్ళు కొన్ని ఎక్కడెక్కడో ఇచ్చేస్తున్నారు కానీ ఇంకా టోటల్ గా అంత స్థితికి రాలేదు సైన్స్. అందుకే కదా ఇప్పుడు మన ఈవెన్ బయోలాజికల్ ఇప్పుడు ఈ మెడికల్ సైన్స్ ఇంత డిఫెక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటి? అంత టోటల్ గా అంతవరకు వెళ్ళటం లేదు. ఎన్నో డిసీజెస్ అసలు మందే లేదు కదా. అలాగే చాలా విషయాలు సైన్స్ ఇస్ నాట్ రీచింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ కి వెళ్ళటం లేదే సైన్స్. ఇంకా చాలా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. అంటే మేబీ ఇప్పుడు మనకి ఇనిషియల్ అనిపించదు కానీ బట్ మనం ఈ జ్ఞానంతో తీసుకుంటే సైన్స్ స్టిల్ ఇస్ ఇనిషియల్. అందుకే థియోసాఫికల్ సొసైటీ సైంటిఫిక్ లెక్చర్ లో ఫైనల్ గా సైంటిస్ట్ ఏం చెప్తారంటే సైన్స్ ని అంటే ఈ జ్ఞానంతో ఫిలాసఫీతో జోడిస్తే అప్పుడు అదేలే అప్పుడు కరెక్ట్ రిజల్ట్ వస్తుందని ఫైనలైజ్ చేస్తారు. ప్రతి ఒక కన్వెన్షన్ లో ఒక సైంటిఫిక్ లెక్చర్ ఉంటుంది. ఆ సైంటిస్ట్ ఏం చెప్తారు కన్క్లూషన్ లో? ఇఫ్ సైన్స్ ఈజ్ యాడెడ్ విత్ దిస్ ఫిలాసఫీ ఆర్ థియోసఫీ దెన్ ఓన్లీ అది పరిపూర్ణత్వానికి చెందుతుంది అని. అందుకని ఇప్పటికీ పరిపూర్ణత్వం రాలేదు. సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కి పరిపూర్ణత్వం రాలేదు. ఓకే సమయం అయిపోయింది కనుక అలాగే. ఓకే థ్యాంక్ యూ. Okay, madam. Good night.